సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హైని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. నమస్కారం. ప్రతినిత్యం పొలిటికల్ అప్డేట్స్ 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతినిత్యం జరిగే పొలిటికల్ అప్డేట్స్ మీకు అందించేందుకు వాజీ ఛానల్ ప్రసారం చేస్తున్న సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే జిల్లా విషయానికి వస్తే, జిల్లాలో స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి తన ఎన్నికల ప్రచారంను పులిబాగ్ ప్రాంతంలో కొనసాగించారు. అయితే ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్నికల్లో తాను గెలిస్తే 100% నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దుతానంటూ హామీలు ఇస్తూ ఇంతవరకు ఏ సమస్య అవినీతి రహితంగా పాలన అందిస్తున్నానని, అవినీతి చేశానంటే తనకు ఓటు వేయొద్దంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆయన ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రావణి మాట్లాడుతూ జిల్లాలో విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి, అటు ప్రధాన కూడళ్ల సుందరీకరణ దగ్గర నుంచి త్రాగునీరు సమస్య నివారణ వరకు ప్రతిదీ, రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్య పరిష్కారం, అదేవిధంగా ఎటువంటి సమస్యలున్నా ఇప్పటివరకు 80% వరకు ఆయన పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 2 ఓట్లు వేసి అటు ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ని, ఇటు కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించి మళ్ళీ రాష్ట్రంలోని జగనన్న పాలన తీసుకురావాలని పిలుపునిచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాము. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నట్టయితే నియోజకవర్గంలో మౌలిక వసతులు పూర్తి చేశాం, సుందరీకరణ, విద్యుత్తులు, లైట్లు, చెరువులు అభివృద్ధి. ఈ గతంలో ఎన్నడూ ఇన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం నియోజకవర్గంలోని అధికారంలో ఉన్నా సరే ఇంతగా అభివృద్ధి ఇప్పుడు చెందలేదు. అది ప్రజలు ఒక్కసారి గమనించి ఈ అభివృద్ధి ఎవరు చేస్తారో అందుబాటులో ఎవరు ఉంటారు అంటూ ఒక నినాదంతో అందుబాటులో ఉంటూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించాలని చెప్పి ఈరోజు ప్రచారంలో చెప్పిన నేపథ్యం. ఇక రెండో విషయానికి వస్తే, జిల్లా కలెక్టర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18 నామినేషన్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వానికి 18వ తారీఖున తెరలేనుంది. 18వ తారీఖున నామినేషన్లు, అదేవిధంగా నామినేషన్లు దాఖలుకి చివరి తేదీ 20వ తారీఖు, 26 నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకి 29వ తారీఖు. ఈ అంశాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులకు తెలియజేస్తారు. దీనిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పొలిటికల్ పార్టీలు సైతం నామినేషన్ల ప్రక్రియకి ఎన్ని సెట్లు తేవాలి, దాంతో ఫిజికల్గా ఎన్ని ఇవ్వాలి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా సరే ఫిజికల్గా అప్లికేషన్లు మీరు ఏ విధంగా ఇవ్వాలి, సంబంధిత ఆర్ఓలకి ఎలా సంబంధించాలి, పోలింగ్ నామినేషన్కి వెళ్ళే ప్రక్రియలో వెనక ఎంతమంది ఉండాలి, ఎంతమందిని అనుమతిస్తారు, ఇటువంటి అంశాలన్నిటి మీద ఈరోజు ఆవిడ అటు పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఇటు అధికారులకి చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే కేవలం నామినేషన్ల స్వీకరణ అన్నది జరుగుతుందని ఆవిడ స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయాలని, అదే 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడం కుదరదని. ఎందుకంటే గతంలో మనం చూసాం 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారు.
అటువంటిది 2 నియోజకవర్గంలో 3 నియోజకవర్గంలో పోటీ చేయడానికి కూడా ఇక తీసుకోవడం అవ్వదని చెప్పారు. అదేవిధంగా నామినేషన్ దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతించబడుతుందని, అదే అభ్యర్థితో పాటు 5గురికి నామినేషన్ వేసే ప్రక్రియలోకి అనుమతిస్తారు, మిగతా వాళ్ళని ఆ 100 మీటర్ల దూరంలో ఆపేస్తారని చెప్పేసి ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పి ఆవిడ ఈరోజు స్పష్టం చేసిన పరిస్థితి. అయితే నామినేషన్ వేసిన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రచారంలో కానీ, భోజనాల విషయంలో కానీ, కార్యకర్తలకి ఇచ్చిన వాటిలో కానీ ప్రతిదీ అభ్యర్థి లెక్కలోకే వస్తుంది. ఇంతవరకు పార్టీలో వేసిన ఈ ఖర్చులన్నా ఇప్పుడు అభ్యర్థి లెక్కలోకి వస్తుంది. అదే ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కలిసి ఒకే సభలోని పాల్గొన్న సందర్భాలు వస్తే ఆ ఖర్చును చెరిసగం చేసి ఇద్దరికి సమానంగా ఇచ్చే పరిస్థితి అనమాట. దీన్ని కూడా ఆవిడ దీని మీద ప్రత్యేకంగా 24 గంటల్లోనే ఖర్చుల వివరాలు నమోదు చేయాలని చెప్పి స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. అయితే ఇంకో విషయానికి లెక్కించేందుకు అధికారులు కూడా సిద్ధం కావాలి. వ్యయ నోడల్ అధికారులు, ఆడిట్ అధికారులు సిద్ధంగా ఉండి ఏ రోజుకి ఆ రోజు సంబంధిత లెక్కలు పూర్తిగా తీసుకుని 24 గంటల్లో నమోదు చేస్తే అది ఎక్స్పెండిచర్ అన్నది ఎవరి ఖాతాలోకి వెళ్తుంది, ఎవరెవరు అభ్యర్థులు పాల్గొన్నారు, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అన్నది ఈ పర్ఫెక్ట్గా ఎన్నికల అధికారులకి మనం తెలియజేయాలి. కాబట్టి మీరు పని చేయాలని చెప్పి ఆవిడ ఖచ్చితంగా ఈ వాహనాల దగ్గర నుంచి, బ్యానర్ల దగ్గర నుంచి, జెండాల దగ్గర నుంచి, టోపీల దగ్గర నుంచి ఏది అణువు ప్రతిదీ ఎన్నికల ప్రచారంలోని వినియోగించే ప్రతి దాని మీద ఈ ఎన్నికల ఖర్చు అన్నది నమోదవుతుంది. ఈ అంశాలని ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి పరిశీలకులకి ఈరోజు ఆవిడ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఇక మూడో విషయానికి వస్తే విజయనగరం పట్టణంలోని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా ఒక పండగ వాతావరణం సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎన్నికల సమయంలోనే చేరికలు ఇటు నుంచి అటు నుంచి ఇటు జంపింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా చాలా ప్రాంతాల నుంచి దగ్గర 10వ డివిజన్ నుంచి 25 కుటుంబాలు, 26వ డివిజన్ నుంచి 25 కుటుంబాలు, అదేవిధంగా గాజులరాయ నుంచి ఒక 50 కుటుంబాలు, మాజీ కౌన్సిలర్ గార సత్యనారాయణ గాజులరాగ ఆయన గతంలోని వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు భారీగా తన అనుచరగానంతో ఈరోజు మళ్ళీ అశోక్ బంగ్లాకు వచ్చి మళ్ళీ సొంత గూటికి చేరుకున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని దాదాపుగా ఈరోజు బంగ్లా అంతా కార్యకర్తలతో నిండిపోయింది. అయితే వీళ్ళందరూ అతిథి గజపతిరాజు విజయానికి, అదేవిధంగా చంద్రబాబు సంకల్పం ఏదైతే సంకల్పం ఉందో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే వైకాపాని ఇంటికి తరమాలి, ఈ నినాదానికి తలొగ్గి తామంతా ఇందులోకి వచ్చామని చెప్పిన నేపథ్యం. ఈ రోజైతే అశోక్ బంగ్లా పూర్తి స్థాయిలో కార్యకర్తలు, చేరికలు అయిన నేపథ్యంలో నాయకులు వీళ్ళతో కోలాహలంగా మారింది. అయితే ఈ ఎన్నికల సమయానికి ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఇది ఒక రకంగా ఎన్నికల ముందు వచ్చే స్టంటా లేకపోతే ఎన్నికల్లో నిజంగా బలం చేకూరుస్తుంది అన్నది రేపు బ్యాలెట్ బాక్సులోనే తేలాల్సి ఉంది. ఇక మూడో విషయానికి వస్తే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమన్న యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మేమంతా సిద్ధమన్న యాత్రలో భాగంగా ఆయన కొన్ని చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలోని మండే ఎండలు ఎలాగ ఉన్నాయంటే ఈ ఉష్ణోగ్రతలకి రాళ్ళైనా బద్దలైపోతున్న నేపథ్యం అంత వేడి రగులుతున్న ఎండలు ఈరోజు 45 డిగ్రీలు దాటి సెల్సియస్ వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని రాళ్ల రాజకీయం కూడా అంతే వేడిని పుట్టిస్తుందని చెప్పాలి. అది మొన్న జరిగిన సంఘటనకి, నిన్న జరిగిన సంఘటనకి వరుసగా దాడులు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, జగన్ మీద జరుగుతుంది. ఈ దాడుల నేపథ్యంలో ఈ రోజు ఆయన చెప్పిందంటే పేదలకు ఏం చేశామని ప్రశ్నించినందుకే చంద్రబాబు నాపై శాపనార్థాలు పెడుతున్నారు, రాళ్లు వేయండి, అంతం చేయడానికి పిలుపునిస్తున్నారు. ఏమైనా మీ బిడ్డకి ఏం జరగదు, మీ బిడ్డకి మీ ఆశీర్వాదం ఉంది, మీ బిడ్డ ఒక్కడే పోరాడుతున్నారు, మీ బిడ్డ మీద ఎంతమంది వచ్చి పోరాడుతున్నారు, నేను పేదల కోసం పోరాడుతున్నాను, వాళ్ళందరూ పెత్తందారులు ఏకమయ్యారని చెప్పేసి మళ్ళా ఈరోజు ఆయన సభ సాక్షిగా చెప్పినారు. చంద్రబాబుకి నా మీద కోపం ఎక్కువ వస్తుందని గమనించే ఉంటారు. శాపనార్థాలు పెడతాడు, రాళ్ళు వేయించమంటాడు, అంతం చేయడానికి. ఎందుకంటే చంద్రబాబు అడిగిన ప్రశ్న, బాబు చెరువులో కొంగల చేపలు తినేందుకు ఎదురు చూస్తున్నావా అని అడిగారు. చెరువులో కొంగకి చెరువు పక్కన కొంగ ఉంటే చేపలు తినేస్తుంది అన్నట్టు చంద్రబాబుకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తినేస్తారని చెప్పి ఒక కొత్త నినాదం ఈరోజు ఆయన తీసుకుని వచ్చారు. ఇక రెండో విషయానికి వస్తే చంద్రబాబు ప్రజాగళం యాత్రలోని ఆయన పూర్తి స్థాయిలో ఒకటే చెప్తూ వస్తున్నారు,
కుట్రలు కుతంత్రాల మధ్య పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది పుట్టింది రాజకీయాల మీద పుట్టిన పార్టీ. ఇప్పుడు రాళ్లదాడి జరిగింది, అది మేమే చేశామంటున్నారు. అయితే హూకిల్డ్ బాబాయ్ అంటే ఆన్సర్ లేదు, కానీ గులకరా వేసినందుకు గోల్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే ఈ ఇతన్ని పట్టుకోవడానికి రివార్డులు ప్రకటించారు. అయితే దాడి జరిగిన సంఘటన హేయమైన సంఘటన అయినా సరే దీని వెనక సింపతి కోణము కుట్ర కోణం ఉంది. అది పూర్తి స్థాయిలోని దర్యాప్తు చేస్తేనే తెలుస్తుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రం బాగుపడాలంటే జగన్ ఇంటికి వెళ్ళాలి, రాష్ట్రం బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలి. కూటమి అధికారంలోకి వస్తే చిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తాము, డిఎస్సీ మీద మొదటి సంతకం పెడతాము, ఇలా వాలంటీర్లకు ఇచ్చేస్తాము, సంక్షేమ పథకాలు సూపర్ 6 అమలు చేస్తాము, అదేవిధంగా ప్రజా మేనిఫెస్టోను అమలు చేస్తాము అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమే కాబట్టి ప్రజలు తమ భవిష్యత్తు మీద వాళ్ళు ఓటు వేసుకోవాలి. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న దాని మీద కాదు, ప్రజలు తమ భవిష్యత్తును ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఇంకా మూడో విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికల వేళ గతంలోని 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల్ని తొలగించి ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఎన్నికల కమిషను ఈసారి సార్వత్రిక ఆంధ్రప్రదేశ్లోని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డిని బదిలీ చేయాలని సూచించింది. తక్షణమే ఇది అమలు చేయాలని, వెంటనే విధుల నుంచి తప్పించి ఎన్నికలకు సంబంధం లేని విధుల దగ్గరికి ఆయన్ని బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మనం గతంలో దీని సంగతి చూసుకుంటే ఇప్పటికే రానున్న ఎన్నికల కోసము అత్యధికంగా మద్యం నిల్వలు అధికార పార్టీ నాయకులు ఉంచుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మూడో విషయానికి వస్తే జనసేన పార్టీకి హైకోర్టులోని ఊరట, ఎన్నికల ముంగిట మంచి ఊరట లభించింది. ఎందుకంటే గతంలోని గాజు గ్లాసు గుర్తుని ఈ కామన్ సింబల్ చేసిన నేపథ్యంలోనే ఈరోజు ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. కొట్టి కేంద్ర ఎన్నికల సంఘం గతంలో గాజు గ్లాసు జనసేన కేటాయించిన సంగతి. అయితే ఇటీవల విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో గాజు గ్లాసు ఎప్పుడైతే చేర్చారో జనసేన నాయకుల్లో కొంత అయోమయం నోచుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆ సింబల్ మనకు వస్తుందో రాదని. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోర్టు తీర్పుతోటి కొంత జన సైనికులు కానీ జనసేన పార్టీ కానీ కొంచెం ఉపశమనం పొందిందని చెప్పాలి. ఇంకా మూడో విషయానికి వస్తే బాలకృష్ణ ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఈరోజు ప్రభుత్వం మీద పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిని చెల్లిని చూడలేని వాడు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని ఏం చూస్తాడు, ఇది ఒక్కటి మీరు గమనించుకుని రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి అని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక చివరిగా చూసుకుంటే అవినాష్ రెడ్డి అన్న పేరు గత 5 సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర నానుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తొలిసారి మీడియా ముందుకు వచ్చి సునీత షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఆ రోజు ముందే గుండెపోటు అని చెప్పింది వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళే చెప్పారు. దాని నేపథ్యంలోనే ఈరోజు నా మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు తిప్పుకొట్టాలి, నేనైతే తప్పు చేయలేదు అన్న నేపథ్యంలో ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చిన నేపథ్యం. అయితే ఇప్పుడు ఇటు జిల్లాలో కానీ అటు రాష్ట్రంలో కానీ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బీసీ సంఘాలు ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ బీసీ సాధికార సమితి వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా ఏ పార్టీ మీద ప్రభావం చూపిస్తాయి, రానున్న ఎన్నికల్లో విజయనగరంలో ఎప్పుడు లేని కులం కార్డు ఏమైనా ప్రభావం చూపిస్తుందా చూపించదా, అసలు విజయనగరంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికలకు ఏ రకంగా ముందుకు సాగబోతున్నారు, ఆ విషయాలు చర్చించుకునేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తూర్పు కాపు బీసీ సాధికారత అధ్యక్షులు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు, కంది మురళీనాయుడు గారు. విరామం తర్వాత ఆయనతో మరిన్ని విషయాలు చర్చించుకుందాం. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునః స్వాగతం. అయితే ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీలో బీసీల పాత్ర ఏంటి, అదేవిధంగా బీసీలు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు,
తదితర అంశాలపై ఈరోజు స్టేట్ టీడీపీ పార్టీ తూర్పు కాపు బీసీ సాధికార అధ్యక్షులు కంది మురళీనాయుడు గారు మనతోటి స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఎన్నికలు దగ్గర పడిపోయి మనకు ఒక 26 రోజుల్లోని పోలింగ్ డేట్ కూడా దగ్గర పడిపోయింది. ఈ నేపథ్యం ఎలా జరుగుతుంది? మన ప్రచారం ఎలా ఉంది? పార్టీ పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అప్పటికి స్వతంత్రం వచ్చి 33 సంవత్సరాలు అయిన తర్వాత కూడా బీసీలకి చాలా బానిసల్లాగా ఉండేవారు. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు రాష్ట్రం అంతా పర్యటించి బీసీ యువ నాయకులకి తయారు చేసి రాష్ట్రం మొత్తం మీద బీసీలకు ఒక గుర్తింపునిచ్చాడు. అలాగే పటేల్ పట్టవారి వ్యవస్థని నిర్మూలించి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఎంపీపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్గా కూడా బీసీలకు అవకాశం ఇచ్చిన పార్టీ ఏది ఉందంటే తెలుగుదేశం పార్టీ అండి. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి ఇవ్వాల్సిన కోటా ప్రకారంగా బీసీలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి బీసీలు వెన్నుముక అంటే తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ ఆఫ్ బీసీలే తెలుగుదేశం పార్టీ. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో? నియోజకవర్గంలోని ఇది అశోక్ గజపతిరాజు గారి నాయకత్వం వహించిన నియోజకవర్గం అండి. ఆయన గత 42 సంవత్సరాల నుంచి, అంతకుముందు 5 సంవత్సరాలు జనతా పార్టీ, ఇంతకుముందు 47 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం అంతా అశోక్ గారి నాయకత్వంలో నడుస్తుంది. మరి ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా నీతికి నిజాయితీకి మారిపోయారుగా ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉందంటే క్రమశిక్షణ గల పార్టీగా పార్టీ ఆదేశాల మేరకే కార్యకర్తలు పనిచేస్తారండి. సరే, ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఎన్నికల సమీపంలోని బంగ్లాకి బీసీలు దూరం అయ్యారా? ఎందుకంటే అటువంటి ఆరోపణలు మిస్తారు బంగ్లాకి బీసీలు దూరం అయ్యారు. గతంలో కూడా కొన్ని సంఘటనలు మనం చూసాం. మీ స్టేట్ ప్రెసిడెంట్గా ఎలా ఉంది ఇప్పుడు బంగ్లా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా బంగ్లా బీసీ నాయకులుగా మరి ఇప్పుడు అంతకుముందు ప్రసాద్ రామకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ ప్రసాద్ కనకమహాలక్ష్మి గారికి చైర్మన్గా ఇచ్చారు. అలాగే అతిథి విజయలక్ష్మి గారి నాయకత్వం 2019లో వారు కంటెస్ట్ చేశారు. అప్పుడు మేమందరం కూడా ఆవిడకి బాగా కష్టపడ్డాం. కాకపోతే దగ్గరలో ఒక 5,000-6,000 ఓట్లతో ఓడిపోయారు. మరి తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి నాకు కూడా మొన్న మేయర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. మేము కూడా పోరాడాం పార్టీ కోసం. కాకపోతే అనివార్య కారణాల వల్ల మరి మాకు ఎక్కువ సీట్లు, కార్పొరేట్ సీట్లు రాకలేదు. కానీ కార్యకర్తలందరూ కూడా మనస్ఫూర్తిగా పోరాడారు. ఇంకా మిగతా నియోజకవర్గాలు, మిగతా జిల్లాల్లో కొన్ని వార్డుల్లో కానీ పంచాయతీ ప్రెసిడెంట్లకు కానీ పోటీలు లేకుండా జరిగింది. కానీ ఇక్కడ అన్ని వార్డుల నుంచి, అన్ని పంచాయతీల నుంచి కూడా అతిథి గారి నాయకత్వంలో పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా కుల ప్రాతిపదికన బీసీలకు అందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మన మున్సిపల్ నగరపాలక సంస్థ, పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థ స్థాయికి ఎదిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లోని ఎందుకంటారా ఒక్క సీటు కూడా కేవలం ఒకే సీటుకి పరిమితం అయ్యారు? అంటే మీకు బ్లాక్మెయిల్ రాజకీయం స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కరోనా కారణం వల్ల. ఈ 1 ఇయర్లో వాలంటరీ వ్యవస్థ ఒకటి మీకు బాగా స్థిరపడింది. అదేవిధంగా వాళ్ళు మీరు ఓటేయకపోతే మీకు పెన్షన్ తీసేస్తాం. అలాగే గుంకులంలోని ప్రతి వార్డులోని 200-300 ఇళ్ళు ఇచ్చారండి. ఆ పట్ట కూడా క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఇంకా సంక్షేమ పథకాలు బోల్డ్ అని పెట్టారు. అవన్నీ రాకుండా చేస్తాం. అమ్మఒడి అని కానివ్వండి, ఇంకవన్నీ పెట్టారు. దాని మీద ప్రజలు ఏంటంటే అధికారం వాళ్ళది, మరి తెలుగుదేశం అధికారంలో లేదు. కాబట్టి మరి వీళ్ళకి మనం చేస్తే ప్రజలు కూడా అవేర్నెస్ కొంచెం అన్నీ చూసుకొని మాకు సపోర్ట్ చేయలేదు తప్పించి మా పార్టీ కానీ మా నాయకుల మీద ప్రజాదరణ కానీ ఎప్పుడూ తగ్గలేదు. ఈరోజు అశోక్ గజపతిరాజు గారు ఎంపీగా కూడా కంటెస్ట్ చేద్దామని మేము ఆశించాం. కానీ ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఒక ఇంట్లో 2 ఉండకూడదని అనుకొని ఆయన స్వతహాగా నాకు వద్దని అన్నాడు తప్పించి ఈరోజు లేకపోతే ఎంపీ క్యాండిడేట్గా మళ్ళీ ఆయనే ఉండవలసిన పరిస్థితి ఉండేది, బాగుండేది. మాకు కూడా మరి ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నగరం కానీ ఈ జిల్లా కానీ బాగా డెవలప్ అయిందని మా తెలుగుదేశం అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా ఆయన స్వతహాగా తప్పుకున్నారు. అదే ఎంపీ క్యాండిడేట్గా బీసీలకి ఇవ్వాలని చెప్పి నినాదం కూడా చివరి వరకు చాలా పేర్లు పరిశీలనలో తీసుకొచ్చారు. చివరి వరకు మాజీ ఎమ్మెల్యే మేసాల గీత కానీ, కన్ని చంద్రశేఖర్ గారు కానీ, లేకపోతే కొర్రోజు బంగారాజు గారు కానీ లాస్ట్లో కలిసేటప్పుడు గారు. అంటే ఈ చివరిగా వచ్చి టైంకి కొంత నిరాశ నిస్పృహలు అయితే అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. అంటే ఒక ఎంపీ విషయమే కాదు, చాలా టికెట్ల విషయం ఉన్నాయి. మీ బీసీ సాధికారత బీసీలకి ఎన్ని సీట్లు వచ్చాయి మనకి ఈ నియోజకవర్గం? యాక్చువల్గానండి పొత్తుల వల్ల ఇక్కడ ఈ జిల్లాకు కొంత అన్యాయం జరిగిందని వాస్తవానండి. ఎందుకంటే పొత్తులు ఇవ్వకపోతే యాక్చువల్గా అక్కడ బీసీలకు ఇవ్వాల్సిందే చర్ల, అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం కూడా కొర్రోజు బంగారాజు గారికి ఇవ్వాల్సిందే. పొత్తుల వల్ల అన్ని వారి కారణాల వల్ల ఇక్కడ జనసేనకి అక్కడ బీజేపీకి ఇవ్వడం వల్ల
బీసీలకి 4 ఉండవలసిన 2 తగ్గాయండి. గతంలో 4 ఉండేవి. ఇక్కడ అలాగే కొండపల్లి ఫ్యామిలీ నుంచి అక్కడ శ్రీని గారికి ఇచ్చారు మన గజమర్ నియోజకవర్గంకి. అలాగే మన గజమర్ నుంచి సీనియర్ నాయకులు కళా వెంకటరావు గారికి ఇచ్చారు 2. ఇంకో 2 ఇవ్వాల్సింది పొత్తుల కారణంగా మా జిల్లాకి చీపురుపల్లి గజపతి పరిమితం అయ్యండి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇన్ఛార్జ్ ఎవరైతే వాళ్ళకే పనిచేస్తాం. ఎందుకంటే తెలుగుదేశం సైకిల్ గుర్తుకి అన్నగారు మన తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ కాబట్టి ఆ ఫ్యాన్స్ ఇప్పటికే ఉన్నారు. ఆయన మీద నమ్మకం కూడా అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు మీ పార్టీలోనే ఎమ్మెల్యేగా చేస్తూ గతసారి టికెట్ ఆశించి భంగపడి ఈసారి కూడా చివరి నిమిషం వరకు వెయిట్ చేసి భంగపడి ఇప్పుడు ఆవిడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు. ఆవిడ కూడా కాపు సమాజ వర్గానికి చెందిన ఆవిడ. అయితే ఈ ఎన్నికల ముందు ఆవిడ ప్రభావం ఏ మేరకు పడుతుందంటారు? గతంలో అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో వారు 2014లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు వారి నాయకత్వంలో కూడా మేము పనిచేస్తాం. ఆవిడ కూడా బీసీ మహిళగా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా చైర్మన్గా చేశారు. అయితే 2019లో ఆవిడ మరి టికెట్ ఆశించి రాకపోవడం వల్ల ఆవిడ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మరి ఇండిపెండెంట్గా వారు మనోభావం వారు ఇష్టం. కానీ మేము మాత్రం పార్టీకే కట్టుబడి ఉంటాం. ఈరోజు మళ్ళీ బీఫామ్ ఇచ్చి అశోక్ గారు వేసినా వాళ్ళ పాప గారు వేసినా ఇంకెవరు వేసినా కూడా వారికే మేము కట్టుబడి ఉంటాం తప్పించి మేము పార్టీ సిద్ధాంతాలు మాత్రం మార్చుకోవాలి. ఇది ఎన్నికల ముందు మనం చూస్తూ ఉన్నాం. తూర్పు కాపు సామాజిక వేదిక ఒక బేస్మెంట్ మీద చాలా ప్రెస్ మీట్లు జరిగాయి. మాకు టికెట్లకు ఇవ్వకపోతే నోటాకైనా ఓటేసేస్తామన్న స్థాయికి సంఘాల సమావేశం జరిగాయి. పార్టీలకు అతీతంగా మీరు ఎప్పుడైనా సమావేశాల్లో పాల్గొన్నారు? ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది అందులో ఉన్నారు. ఒక తూర్పు కాపు సామాజిక వేదిక దీని మీద అంటే గురుగారు ఇప్పుడు మనకి రాష్ట్రంలోని 2014 తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవజ్ఞుడు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి అవసరమైన ఉద్దేశంతో అందరూ కూడా ఆయనకి గెలిపించారు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను కూడా మా నాన్నగారులాగా చేస్తానని ఒక మాయ మాటలతో ఆడవారికి మద్యపాన నిషేధం చేస్తామని ఏవేవో స్కీములు పెట్టేసి అందరినీ మోసం చేసి గెలిచారు. లేకపోతే ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు అభివృద్ధి కనబడుతుంది. కానీ ఈ కులాలన్నీ ఇవన్నీ కూడా కొంతవరకు తప్పించి కొంతవరకు పనిచేయకపోవచ్చు అని మా అభిప్రాయం అండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇండిపెండెంట్గా చేయడం అంటే ఈ రోజుల్లో అంత ఈజీ కాదండి, కొంచెం కష్టతరం. ఇప్పుడు మన విజయనగరం నియోజకవర్గానికి వరకు వస్తే గతంలో మనం కేవలం ఒక సీటుకి పరిమితం అయ్యాము. ఆ వేవ్లో వెళ్ళింది, ఏదో మభ్య పెట్టారో మోసం చేశారో అయింది జస్ట్. ఇప్పుడు ఈ ఎన్నికల్లోని మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తే నగరపాలక సంస్థ వరకు వచ్చినప్పటికీ ఆ ఎన్నికలకు ఇంకా టైం ఉంది. వచ్చినప్పటికీ ఇప్పటికీ అభివృద్ధి చెందిపోయింది పూర్తి స్థాయిలో. పూర్తిగా వైకాపా పార్టీ అభివృద్ధి చేసింది. అయితే సెంట్రల్ లైటింగ్స్ కానీ విగ్రహాలు పెట్టడం కానీ ఇవన్నీ చేసి ఉంది నేపథ్యంలో మీకు మళ్ళీ అవకాశం ఇచ్చే ఉందంటారా ప్రజలు? మేము 2014 నుంచి 2019లో నేను కూడా మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశానండి. అశోక్ గారి నాయకత్వం, అలాగే మన ఈశ్వరగీత గారు, మన కనకమల్లేశ్వరం గారి నాయకత్వంలో పనిచేసాం. ఆ రోజు మాకు 100 నుంచి 300 కోట్లు ప్రతి వార్డు నుంచి 2 నుంచి 3 కోట్ల వరకు వర్క్లు చేశారు. అన్ని రోడ్లు కానీ కాలువలు కానీ ఎల్ఈడి లైట్లు కానీ అదేవిధంగా వాటర్ మన అశోక్ గారు కూడా వాటర్ తక్కువ అవుతుందని గడిగడ్ రిజర్వేర్ ప్రాజెక్టు కానీ ఇవన్నీ చేసి శాశ్వతమైన అభివృద్ధిని వాళ్ళు చేశారు. అదేవిధంగా 5 రోడ్లు 3 రోడ్లు కంప్లీట్ అయిపోయి 2 రోడ్లు ఉండిపోయాయి. వాళ్ళు ఏంటంటే మేము కంప్లీట్ చేసిన రోడ్లకి జస్ట్ లైటింగ్ పెట్టి దాన్ని మెరుగులు దిద్దారు తప్పించి వారు ఎటువంటి అభివృద్ధి చేయలేదండి. ఎందుకంటే కోట దగ్గర నుంచి అలాగే రింగ్ రోడ్ నుంచి మన బాలాజీ జంక్షన్ నుంచి అలాగే మన దాసన్పేట అంతవరకు కూడా రోడ్స్ వేశారు. ఇకపోతే ఇంకా రింగ్ రోడ్డు చెల్లూరు నుంచి గొట్లంకి మన సంతకాల వంతెన ఒకటి అశోక్ గారి హయాంలో జరిగింది. నెక్స్ట్ బైపాస్ వచ్చి ఊర్లోంచి లారీలు వెళ్ళడం వల్ల ఆ చెల్లూరు నుంచి గొట్లం కూడా బైపాస్ కూడా అశోక్ గారు సెంట్రల్ మినిస్టర్ ఉండడం వల్ల ఫండ్స్ తేవడం వల్ల జరిగిందండి. మరి ఇవి కొన్ని 500 నుంచి 1000 కోట్ల వరకు వీళ్ళు తెచ్చారు. అలాగే మున్సిపాలిటీలో కూడా వార్డుకి 3 నుంచి 5 కోట్లు అండి యావరేజ్గా 50 వార్డుల్లోని మీకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పట్లోనే ప్రసాద రామకృష్ణ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కొంత ఫండ్స్ని మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేమే మేయర్ అవుతాం కదా, కొంత రిజర్వ్ ఫండ్స్ ఉంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఒక 50 కోట్లు ఉంటే మళ్ళీ ఇంకొక 100 కోట్లు 300 కోట్లు వస్తుందని ఒక మంచి దూరం ఆ ఫండ్స్తోనే వీళ్ళు చేశారు తప్పించి వీళ్ళు కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు.
నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు ప్రజావేదిక మీదకి వారు వచ్చినా మా నాయకులు వచ్చినా మీకు దానికి సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం సార్. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికలు మిమ్మల్ని ఆదరిస్తారంటారా? ఇప్పుడు అభివృద్ధి మేమే చేసామంటున్నారు కదా, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రజలు తెలుసు. ఎందుకంటే వాటర్ స్కీమ్ అప్పట్లో అశోక్ గారు పూర్వీకులు అప్పలకొండ అమ్మాయి గారు కూడా అప్పట్లోనే ఇక్కడ మన విజయనగరంకి వాటర్ స్కీమ్ పెట్టింది నెల్లిమర్లో, అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత అశోక్ గారు కూడా మన ముషిడిపల్లి వాటర్ కూడా పెట్టి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ పెట్టి మనకు శాశ్వతమైన నీరు ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు గడిగడ్డ రిజర్వేర్ కూడా అలాగే తారకరామ రిజర్వేర్ కూడా చేశారు. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మా తారకరామ ఓపెన్ అవ్వలేదు, గడిగడ్డను కూడా డెవలప్ చేయలేదు. మరి దీనికి సమాధానం వారు చెప్పాలని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రతి ఇంటికి నీరు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి వాళ్ళు అప్పుడులో కాయలు గొట్టాలు వేశారు, అందులో గాలే వచ్చేది. ప్రతి ఇంటికి నీరు ఇస్తున్నాం, మారుమూల ప్రాంతాలకు ట్యాంకులు కట్టాము, వాటర్ ఇస్తున్నాం. ఈ అభివృద్ధి నేను చేయలేదంటే నాకు ఓటు వేద్దాం ఖచ్చితంగా చెప్పి ఆ దమ్ము మీ నాయకులకు ఉందని అడుగుతున్నారు. అంటే 100 రూపాయలకి కొల ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అండి. అప్పుడు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అశోక్ గారు 100 కోట్ల ఫండ్స్ తెచ్చి ఆ పైప్ లైన్ వేసింది. నెక్స్ట్ అక్కడ వర్క్ చేసింది, 200 కోట్లు బిల్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. లాస్ట్లోని ఇది వచ్చిన తర్వాత ఇవేవి ప్రజలకు వాస్తవాలు. మా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏంటంటే ప్రజెంటేషన్ చేయడం కానీ చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం కానీ మాకు కొంచెం మేము వెనకబడ్డాం. ఆ విషయంలో మాత్రం ఒప్పుకుంటున్నాం. కానీ మా టైంలోనే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే మొత్తం ఆ విజయనగరం అంతా పైప్ లైన్ వేశారు. కాకపోతే 1 or 2 వాళ్ళు వాటర్ ట్యాంకులు కట్టి మరి 5 సంవత్సరాలు ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలాగొద్దండి. వాడు ఏవో చేశారు, చేయలేదని మేము అనట్లేదు, వాస్తవమే. కాకపోతే ఏంటంటే మీకు మెరుగులు దిద్దారు. ఇప్పుడు ఒక శిల్పాన్ని తీసుకొచ్చి చెక్కేశాడు, జస్ట్ కళ్ళు వేసేసి దాని ఓపెనింగ్ మాత్రం చేశారు, అంతే తప్పించి శిల్పం చెక్కింది, రాయితీని తీసుకొచ్చి ఒక షేప్ తీసుకొచ్చేది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ నాయకులు, అలాగే అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అలాగే లోకేష్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ మినిస్టర్గా 25,000 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పంచాయతీల్లోనే అన్ని రోడ్లు వేశారండి. ఇది వాస్తవం కాదు, మీరు చూసుకోండి, వాస్తవం పరిశీలించండి, మేము కాదు బ్లైండ్గా మాట్లాడలేదు. ఇప్పుడు మన చివరి బంగ్లా విషయానికి వస్తే, అవునండి, బంగ్లా రాజకీయాలు ఒక పక్క పెట్టేస్తే సామాన్య కార్యకర్త ఏ వార్డు నుంచి అయినా ఒక కార్యకర్త కానీ ఒక వార్డుకి సంబంధించిన నాయకులు కానీ నేరుగా అభ్యర్థితో కలిసి మాట్లాడలేని పరిస్థితి. ఈ కొంచెం గ్యాప్ ఉంది ప్రజలకి బంగ్లాకి, జనానికి బంగ్లాకి గ్యాప్ ఉందండి. అంటే అప్పట్లోనే ఎట్ల రామమూర్తి గారు ఉండేవారండి, ఆయన కొంచెం పెద్ద నాయకుడిగా చూసుకుండేవారు. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మన అతిథి గారు వచ్చేసరికి ఆవిడ డైరెక్ట్గా కూర్చుంటున్నారు, కార్యకర్తలతో కానీ వీళ్ళతో కానీ అంతతో మాడుతున్నారు. అశోక్ గారి టైంలోనే ఆయన నుంచి 42 సంవత్సరాల రాజకీయంలో కూడా ఒక 10-20 మందితోనే వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని అది బాగుందంటే ఓకే చేసేవారు. ఇకపోతే ఈవిడ వచ్చిన తర్వాత మేడం గారు డైరెక్ట్ చూసుకుంటున్నారు. మరి ఈసారి అధికారం ఇస్తే కదా తెలుస్తుంది ఆవిడ చేసిందా చేయలేదని. మీరు అధికారం ఇవ్వకముందే మీరు అధికారం గురించి కాదండి, ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీ వార్డులో మీరు పోటీ చేశారు, ఓడిపోయారు, కానీ ప్రజలతో మీరు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు కదా. మీ వార్డుకి వెళ్తే అక్కడ ఎవరు ఏంటన్నది మీకు ఐడియా ఉంది. అలాగా ఒక ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నికలకి, ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చినప్పుడు కొంత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ కి మధ్యలో చిన్న క్వార్టరీ ఉంది. ఈ క్వార్టరీ ఉంటే డైరెక్ట్ గా ఆవిడ ప్రజలతో ఇంకొంచెం మమేకమయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుగు తమ్ముళ్ళలోనే కొంత వినిపిస్తుంది. అంటే పార్టీ అప్పుడు 2 సంవత్సరాలు ఆవిడ యాక్టివ్గా ఉన్నారు. మధ్యలో ఏంటంటే ఈ 2 సీట్లకు 1 సీట్ ఇస్తానడం వల్ల ఆవిడ అయోమయ పరిస్థితుల్లో ఒక 1 year ఆగడం జరిగింది. తర్వాత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు అయితే అన్నీ సర్దుకుంటున్నాయి. ఇప్పుడు జాయినింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి. మరి అధికారం వచ్చిన తర్వాత మరి మన పార్టీ కానీ ఇది కానీ వారు సేవాభావంతో వచ్చారు. మిగతా వాళ్ళలాగా వ్యాపారం చేసుకోవడానికి అయితే రాజకీయాలకు రాలేదు, సేవాభావంతో వచ్చారు. కాబట్టి ప్రజలకి, కార్యకర్తలకి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు అలాగే చేరికలు అన్నారు కాబట్టి చేరికల విషయానికి వద్దాం. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు వస్తున్నాయి. కొంతమంది పెద్ద నాయకులు ఇప్పుడు ఈరోజు చూసుకుంటే గతంలో వెళ్ళిపోయిన ఆయన కూడా ఈరోజు పార్టీలో చేరికలు. దీనిలోని ఈ సీనియర్ నాయకులు కొంత వెనకబడ్డారు. కొత్త నీరు వచ్చి పాత నీరు వెనకబడిపోయినట్టు వీళ్ళకి ప్రాధాన్యత తగ్గుతుందా? అంటే సార్, పార్టీ అన్నది ఒక తల్లి లాంటిదండి, ఇన్ఛార్జ్ తండ్రి లాంటి వాడు. అంటే ఒక కుటుంబ పెద్దగా మనమే ఒక 3 పిల్లల్ని డీల్ చేయడం కష్టం అవుతుంది. అలాంటిది ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో కొత్తగా ఆవిడకి అనుభవం లేదు కాబట్టి కొంచెం సర్దుకుంటారు. మెల్లగా అన్నీ బాగుంటాయని మేము ఆశిస్తున్నాం.
ఎందుకంటే అందరినీ ఒక తండ్రి తల్లి అందరి పిల్లల్ని ఒక 20 మంది పిల్లల్ని ఒకలా చూడలేరు కదా. కొంచెం తప్పులు జరుగుతుంటే అది క్రమేపైనా జరుగుతుంటే కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి మరే చేయకపోతే ఎందుకు వచ్చామని అనిపించుకోకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాదనలేదు, మాకు కూడా చెప్పారు మీరు కొంచెం సహకరించండి, వారు వస్తారు వాళ్ళతో పాటు మీరు కలిసి ప్రయాణం చేయాలని చెప్పారు. మేము దానికి చేసాం. కాకపోతే ఇవన్నీ ఊహాగానాలు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన విమర్శలు తప్పించి మేమైతే పార్టీకి ఎస్ఎన్ రాకను కూడా చాలా మంది వ్యతిరేకించారు. బంగాళాలో కొంత సంఘర్షణ వాతావరణం కూడా జరిగింది. అంటే గాజుల రాగలో ఆయన చుమించు ఒకసారి ఇండిపెండెంట్గా వేసి పార్టీకి నష్టం జరిగించారు కాబట్టి ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకోకపోయినా సరే ఆయన వెళ్ళిపోయాడు పార్టీలోకి, వైఎస్ఆర్ పార్టీలోకి. మళ్ళీ వారు తప్పుబాటు తెలుసుకొని వారితో ప్రయాణం చేశారు. వారికి ఏదో ఇబ్బందికరంగా ఉంది. అప్పట్లో మాతో 5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత బాగుందని తెలిసి మళ్ళీ మా పార్టీలోకి వచ్చాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అన్నది ఇది క్రమశిక్షణ గల పార్టీ అండి. క్రమశిక్షణ వ్యక్తులనే తీసుకుంటారు. ఒకరు క్రమశిక్షణ లేకపోతే మాత్రం వారికి ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తుంది పార్టీ తప్పించి అనవసరంగా వెనకేసుకొని రాదు. నీతికి న్యాయంకి కట్టుబడి ఉన్న మా నాయకుల తరగతి సిద్ధాంతాలతోనే మేము కొంతవరకు ఆ విధంగా ఉంటామండి. ఇప్పుడు రానున్న ఎన్నికల్లోనే మీకు ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమే ఈ ఎన్నికల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైతం ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళమని చెప్తున్న నేపథ్యంలోనే ఉన్న కొద్ది మందిలో కూడా ఈ విభేదాలు, ఈ తోపులాటలు, ఈ గలాటాలు, ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల పార్టీ సంస్థాగతంగా కొంత నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి చాలా మంది మదన పడుతున్న నేపథ్యం. అవునండి, ఏంటి దాని గురించి సర్దుబాట్లు? అదే చెప్పాను కదండి, పార్టీ ఫస్ట్ 2 సంవత్సరాలు మేడం గారు అందరూ కష్టపడ్డారు. మధ్యలో ఏంటంటే టికెట్ విషయంలో కొంచెం అటు ఇటు కొంచెం డిస్టర్బెన్స్ అవడం వల్ల 1 ఇయర్ కరోనా రావడం వల్ల కొంచెం అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఈ లోపల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రాకపోవడం వల్ల అన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా సర్దుకున్నాయి. మళ్ళీ మేడం గారు అప్పుడు ఇంటి పెద్ద ఇంట్లో సహకరించాలి. అప్పట్లో ఏంటంటే ఆ పరిస్థితులు అలాగే వచ్చాయి. ఇప్పుడు మాత్రం బాగా పార్టీ నడుస్తుందని మేము అనుకుంటున్నాం. అవన్నీ కూడా సర్దుకున్నాయి. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా చేస్తున్నారు. అవన్నీ మీకు వాస్తవాలు కాదు కానీ మీకు ఇప్పుడు మాత్రం కలిసికట్టుగా వెళ్తున్నారు అందరూ. ఎందుకంటే ఇప్పుడు పార్టీ గెలిపించుకోవాల్సింది మా వార్డు వరకు వచ్చేసరికి అది మా బాధ్యత. ఎందుకంటే ఇన్ఛార్జ్ గారు ఆదేశాలు పాటిస్తూ మా గెలుపు అన్నది మా వార్డులో ఆవిడ గెలుపుతో కంటే ముందు మా వార్డులో మేము గెలాలన్నది మేము మా అభిప్రాయం. మనం గెలిచామంటే ఆటోమేటిక్గా ఆవిడ గెలుస్తారు కదా. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచించాలి. ఎవరి వార్డులో వాళ్ళు గెలాలని, వాళ్ళు గెలుపు అది. అయితే చివరిగా రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? విజయనగరంలో ఇచ్చిన సీట్లు ఈ పొత్తులో భాగంగా 2 పోయినా 2 బీసీలకు ఇచ్చారు. మిగతా అన్ని సీట్లు సర్దుమణిగినట్టేనా? వివాదాలన్నీ ఎలా ఉందండి? పార్టీ పొత్తుల వల్ల 2 డిస్టర్బ్ అయితే తప్పించి మిగతా విషయాల్లోనే ఇంకేమీ జరగలేదండి. అది అధిష్టానం చూసుకుంటుంది. మా నియోజకవర్గం వరకు వచ్చేసరికి గతంలో దగ్గరలో ఒక 5-6 వేల ఓట్లతో ఓడిపోయాం కాబట్టి ఈసారి తప్పకుండా విజయం సాధిస్తాం. మెజార్టీ అన్నది ఇప్పుడు మా పార్టీలో నుంచి వెళ్ళిన విశాఖ గారు ఇండిపెండెంట్గా వేయడం వల్ల కొంత మెజారిటీ తగ్గితే తగ్గొచ్చేమో కానీ గెలిపైతే మాత్రం టీడీపీకి వస్తుందని మేము ఆశిస్తున్నాం. గతంలోని జనసేన పార్టీ వేరుగా పోటీ చేసిన నేపథ్యం మధ్యలో ఎన్నికల్లోనే ఈ ప్రజారాజ్యానికి వచ్చిన 5-6 వేల ఓట్లు తేడా మన వైసీపీకి బలమైంది అనుకోవచ్చు. అవునండి. ఇప్పుడు కేవలం అదే 5-6 వేలు మళ్ళీ ఈవిడ ఇండిపెండెంట్ గా తీసుకెళ్ళిపోతే పార్టీ పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా తెలుగుదేశం నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండి అభివృద్ధి చెందాలన్నా, ఇండస్ట్రీస్ రావాలన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా బాగా వెనకపడిపోయింది. అభివృద్ధి విషయంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అప్పులు చేసి ఇస్తున్న పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. అది అభివృద్ధి చేసి వనరులు సృష్టించుకొని ఇన్కమ్ పెంచుకున్న తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అన్నీ చేయొచ్చు. ఈరోజు 3 లక్షలు ఉన్న అప్పు ఇంచుమించు 7 లక్షలకు వెళ్ళిపోయిందండి. అభివృద్ధి చూస్తే రాష్ట్రం మొత్తమే ఎటువంటి అభివృద్ధి లేదు. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ జనవరి 1కి మీకు 1,00,000 ఉద్యోగాలు తీస్తాను జాబ్ క్యాలెండర్ అన్నారు, అది తీయలేదు. నెక్స్ట్ మహిళలకు మద్యపానం నిషేధం చెప్తే ఓటుకి వస్తానన్నారు. మద్యపానం నిషేధం చేయకపోగా రేట్లు పెంచేసి పేదవారికి కడుపు కొడుతున్నారు. వారికి ఈరోజు పనులు లేక 600 రూపాయలు కూలి లేక 100 రూపాయలు ఉన్న క్వార్టర్ ఈరోజు 250 రూపాయలు అయ్యి ఇంటికి డబ్బులు తీసుకెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కరెంటు, బస్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్. కాబట్టి మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా ఈసారి చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.
మేము కూడా పార్టీ కోసం కమిట్మెంట్గా ఉంటాం. ఎందుకంటే ఇది 47 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయం ఉన్న అశోక్ మన ఎన్టీ రామారావు గారి పార్టీ, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మా యువ నాయకుడు కూడా రాష్ట్రం అంతా పర్యటించి యువకాలం పేరుతో రాష్ట్రం అంతా కూడా లోటుపాట్లు నాయకుల తాలూకా స్థితిగతులు తెలుసుకొని ఆయన కూడా ఈసారి అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఇన్ఛార్జీలతో పాటు మీకు కూడా మీకు గౌరవాలు ఇస్తానని చెప్పి అన్నారు. కాబట్టి ఆయన నమ్మకంతో మేము పార్టీని గెలిపించుకున్న దిశలో మేము వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిస్తున్న సందర్భం రాళ్ళ రాజకీయం, రాళ్ళ దాడులు జరుగుతున్నాయి వరుసగా. ఎలా చూస్తున్నారు మీరు? అంటే యాక్చువల్గా సార్ మేము కూడా మా నాయకులు వచ్చినప్పుడు మేము కూడా ఆ ఊరేగింపులో పాల్గొంటాం. యాక్చువల్గా రోప్ టీం అని ఉంటుంది. రోప్ టీం అంటే ఇంచుమించు 300 మీటర్ల వరకు అవన్నీ రానివ్వరు. మీ మాలాంటి పెద్ద నాయకులు వెళ్ళినా కూడా ఒక సిస్టమేటిక్గా దూరంగా ఉండాలి తప్ప దగ్గర రానివ్వరు. నెక్స్ట్ సీసీ కెమెరాలు ఉంటాయి, అందులో వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది కావాలని అంత న్యాక్గా అంత కరెక్ట్గా అంత లోతుగా దగ్గర నుంచి కొట్టడానికి అయితే అవ్వదు. ఎందుకంటే రోపు టీం ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, మాలాంటి కార్యకర్తలు అలాగే వాళ్ళకి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంచుమించు దరిదాపుల్లోనే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. కాబట్టి ఎవడన్నా రాయేసి వెంటనే పట్టుకుంటారు. కాబట్టి ఇదేదో ప్రీ ప్లాన్డ్గా అప్పుడు కడపలో జరిగిన మర్డర్ లాంటిదే ఇది ఒక సెంటిమెంట్ కోసం జరిగిన ఇష్యూ అనుకుంటున్నాం తప్పించి అలాగే రాళ్ళతో కొట్టడానికి అంత దగ్గర నుంచి కొడితే దొరికిపోతారు. దూరం నుంచి కొట్టి అంత లోతుగా అల్లదు. ఇదేదో మరి నమ్మశక్యంగా లేదని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ళ దాడి జరిగింది. మరి కోపంతో వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వాస్తవం తెలియక చేస్తే చేయొచ్చండి. ఇంక ఏ దాడి చేసినా ఓట్ల దాడి జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ వస్తుందండి. ఓట్లతో మాత్రం గెలిపిస్తారని. రాష్ట్రంలో మీరు ఇంకోటి చూసారు, ఇంకో జగనన్న బిడ్డ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు. ఇప్పుడు ఆవిడ ఎక్కని గుమ్మం లేదు, దిగని గుమ్మం లేదు అన్నట్టు నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, న్యాయం కోసమే పోటీ చేస్తున్నాను, నేనే జగనన్న బిడ్డనని చెప్తున్నారు. అంటే అక్కడ కడపలో ఆవిడ గెలుస్తారన్నమాట షర్మిలారెడ్డి గారు. రాష్ట్రం మొత్తం మీద మాత్రం మన రాష్ట్రానికి చేసిన అన్యాయం మన రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీని ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే స్వీకరించాలని మేము అనుకుంటున్నాం. అక్కడ కడప బిడ్డగా ఆవిడకి అన్యాయం జరిగింది కాబట్టి ఆవిడ ఎంపీగా గెలిస్తే గెలవచ్చండి. అక్కడ రాష్ట్రం మొత్తం మీద ఉండదు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ చేసిన అన్యాయం ఇంకా మర్చిపోలేదు. మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చి మళ్ళీ మన పిల్లలు పెద్దలు అయితే మర్చిపోలేదు. అధికారంలోకి వస్తే ఫస్ట్ ప్రత్యేక హోదా మీద సంతకం పెడుతూ అంటున్నారు కదా. అది ఎందుకండి తప్పు చేసిన తర్వాత మళ్ళీ సర్దిద్దుకుందామంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు అది ఆ రోజే చేయాలి కదా సంతకం కూడా. కాబట్టి అది నమ్మశక్యం కాదు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చే సూచనలు అయితే లేవండి. అయితే మన నియోజకవర్గం పరంగా చివరిగా రానున్న ఎన్నికలు ఎలాగ ఉండబోతున్నాయి? గెలుపు మీద ఎంతవరకు మీరు ధీమాగా ఉన్నారు? ఇంకెంత కష్టపడి కృషి చేయాలి? ఎందుకంటే ఒక పక్క కాకల తీరు రాజకీయ నాయకులు ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఇంకో అనుభవం లేదన్న నాయకులు మీ వైపు ఉన్నారు. ఈ రాజకీయాలని, ఈ పోల్ మేనేజ్మెంట్ని ఈ ఎన్నికల్లో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? గతంలో మేము ఒక్కరే పోటీ చేస్తాం. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పొత్తు కలిపి పోటీ చేస్తున్నాం. ఇకపోతే మాకు వైఎస్ఆర్ పార్టీల అసమ్మత వర్గం కూడా చాలా మట్టుకు మాకు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంకా కూడా జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే మాకు స్టేట్ వైడ్ తెలుగుదేశం తాలూకా అధికారం రావడానికి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పార్టీ జాయినింగ్స్లో నెక్స్ట్ ఈ 3 పార్టీల కలయిక వల్ల కంపల్సరీగా ఈసారి సునాయాసంగా గెలుపు సాధిస్తామని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ గెలుపు సాధిస్తాం. ఇది ఈరోజు కందిమల్లేని గారు చెప్తున్న విషయం. నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వేవ్, తెలుగుదేశం పార్టీ రావాలి అని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఎలాగైనా ఈసారి విజయం సాధిస్తాము, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు మరో అంశంతో, మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అయితే ఈరోజు తన విలువైన సమయాన్ని స్టూడియోలో వచ్చి మన ప్రేక్షకులతో పంచుకున్న కందిమల్లేనికి ధన్యవాదాలు చెప్పండి. అనుకోండి. తప్పనిసరిగా ఈరోజు ఓట్ల ఎలక్షన్కి అందరూ కూడా హాలిడే ట్రిప్ వెళ్లకుండా ఎక్కడ దూరంగా ఉన్నా వచ్చి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా.